మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగలబోతుంది? సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాం. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభావనామ సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనలో మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఫస్ట్ ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలి. స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృప వీళ్ళ మీద ఉండేసి వీళ్ళకి మనసులో తలిచిన ప్రతి కోరిక అమ్మవారిని నెరవేర్చాలి, ఆనందంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. మిథున రాశి చూసుకుంటే ఒక సాదా సీదాగా నార్మల్గా కూల్గా వెళ్ళిపోయే రాశులు ఒక రాశి. వీళ్ళకి పెద్ద చేజింగ్లు, ఫైటింగ్లు, సినిమాల లాగా లాంటిది ఏమి ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ మానాన్ని వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. 2025లో 26లో కూడాను ఫస్ట్ 6 months అలానే ఉంటుంది. జూన్ తర్వాత వీళ్ళకి బాగుంటుంది, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే గురుడు వీళ్ళకి మారటంతో రెండో ఇంటికి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, అంతా బాగుందని మనం చెప్పుకోవచ్చు. మనకి ఫస్ట్ మిథున రాశిలో చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే ఇందులో కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. ఫస్ట్ మనకి ఫలితాలు చూసుకుంటే న్యూమరిక్లో ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, రాజ్యపూజ్యం, అవమానం చూసుకుంటే నెంబర్లు కొంచెం వీళ్ళకి నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని సరిగా అర్థం చేసుకుంటే నిరుత్సాహం ఉండదు. ఫస్ట్ వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, 8, 11. దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళకి ఆదాయం 8 అంటే బాగుంది, అంటే వాల్యూమ్ చాలా బాగుంది, ఎక్కువ వస్తుంది, ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత రాజ్యపూజ్యం వచ్చేటప్పటికి 1, అవమానం 7. అంటే ఓవరాల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఖర్చు ఎక్కువ పెడుతున్నప్పుడు అవమానం ఎందుకు ఉండాలి, ఉండకూడదు కదా, ఖర్చు పెడుతున్నాం కాబట్టి అందరూ పోడాలి కదా, రెస్పెక్ట్ చేయాలి కదా, ఏదో సంథింగ్ రాంగ్ ఉంది. ఇంకా వీళ్ళకి ఆదాయం, వ్యయం, ఖర్చు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి. ఏమంటారు, వివేక వైరాగ్యం అంటారు ఆదిశంకరాచార్యులు. ఈ 2 ఉంటే చాలంట, మనిషికి ఏమీ వద్దు అంట. ఎందుకు వివేకం అంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇది నిజంగా అవసరమా, ఈ ప్రకారంగా ఖర్చు పెడితే తిరిగి ధనలక్ష్మి మన ఇంటికి 10 రెట్లు తిరిగి మన ఇంటికి హ్యాపీగా వస్తుందా, లేదా మనం హరిగా బుద్ధి బలం సరిగా లేకుండా, సరిగ్గా ఫ్యాట్స్ చెక్ చేసుకోకుండా ఖర్చు పెట్టుకుంటూ పోతున్నామా, లక్ష్మీదేవి కోపం వచ్చేసి వీళ్ళ ఇంటికి తిరిగి రాదు. అందుకని ఖర్చు పెట్టేటప్పుడే అమ్మవారు తెలిసిపోతుందంట, వీళ్ళు వద్దనుకుంటున్నారు, ఇంక బాయ్ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది అవమానం ఎందుకు వస్తుంది, వేరే వాళ్ళకి నచ్చిన పని చేసినప్పుడు అవమానం వస్తుంది. అందుకని ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా ఉండాలి. మీకు అవమానిస్తున్నారు, సరిగా ఉన్నప్పుడు కామ్గా బయటికి రావటం చాలా ఉత్తమం. గౌరవం లేని చోట అలాంటి పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలి. అందుకని అగైన్ వివేకం, వైరాగ్యం అంటే ఏంది, ఏ పని అయితే మనకి కలిసి వస్తుందో దాన్ని చేసుకుండటం, ఇంటెలిజెన్సు, మనకు అవసరమైన వాటిని వదిలేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అనవసరమైన ఫ్రెండ్షిప్స్, అనవసరమైన హ్యాబిట్స్, అనవసరమైన షో ఆఫ్ డంబికంగా చూపించుకోవడానికి, 10 మందికి చూపించుకోవడానికి, ఇలాంటి అనవసరమైన కట్ చేసుకోమని చెప్పేసి మిథున రాశి వాళ్ళకి ఒక నేచర్ సింబాలిక్గా ఇస్తుంది.
జనరల్గా ఇది నార్మల్గా తటస్థంగా వెళ్ళిపోయేవాడు, అలా కూల్గా హ్యాపీగా వెళ్ళిపోండి. ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీకు వద్దు, విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది, రెండోది అవమానాలు కూడా పడతారు అని మనకి చెప్తూ ఉంది నేచర్ ఈ శ్రీ పరాభనామ సంవత్సరంలో. ఇందులో మనం ఇలా శని చూసుకుంటే 10వ స్థానంలో హోలియర్ అంతా ఉన్నారు. గురువు వీళ్ళకి 2 జూన్ 2న మారుతూ ఉన్నారు. 9 నెలలు వచ్చేటప్పటికి రాహు వీళ్ళకి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, అంటే 9th హౌస్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, గురువు మారక ముందు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ, అంటే తటస్థంగా ఉన్న అక్కడ నుంచి లైఫ్లో ధన ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. సో 9వ ఇంట్లో కేతు ఉండటంతో చేసే పని సరిగా చేయకుండా ఏదో కొంచెం మ్యానిపులేటివ్ వేలో చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా చక్కగా కలిసి వస్తుంది. ఎన్ఆర్ఐలకి అయితే ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. కేతు వల్ల అగైన్ ధన ప్రవాహం వస్తుంది. అయితే 10వ స్థానంలో శని ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. అంటే హెవీగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే వెళ్ళటం, సాయంత్రం దాకా హార్డ్ వర్క్ చేయటం, అంటే కర్మ, ప్రొఫెషన్ వీళ్ళని ఎక్కువ అటెన్షన్ పే చేస్తుంది. అంటే ప్రొఫెషన్లో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన టైం వీళ్ళకి. తద్వారా వీళ్ళు కొంచెం హెల్త్నను ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అదర్వైజ్ అయితే వీళ్ళకి ఒక తటస్థంగా నార్మల్గా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. శని వీళ్ళకి 10వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ఓవర్ ఎక్స్పెండిచర్, ఖర్చులు విపరీతంగా పెట్టేస్తారు. వెనక ముందు ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళతో లేదు వేరే కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు అక్కడ గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం గమనించుకోండి. మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తాడు, పాపం ఉద్యోగం కృషి సర్వాది విఘ్నం చ, అంటే వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్లో ఆటంకాలు ఉంటాయని మనకి చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా పాపం ఉద్యోగం అంటే వీళ్ళు చేస్తున్న జాబులో ఏదో మ్యానిపులేట్ చేయాలని, ఏదో స్మార్ట్గా చేయాలని, ఏదో షో ఆఫ్గా చేయాలని చూపించుకోవాలని ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, ఈరోజు కాకపోతే రేపు ఏదో టైం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది శనికి సంబంధించి 100% ఎఫర్ట్ రిక్వైర్ అయితే 100%, 120% అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్. రెండోది, గురువు వీళ్ళకి ఫస్ట్ స్థానంలో ఉన్నారు జూన్ వరకు. జనరల్గా గురువు ఫస్ట్ స్థానంలో ఉంటే శ్రీరామచంద్రమూర్తి అతని గోచారంలో గురువు ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర వాళ్ళ నాన్నగారి గురించి మాట ఇచ్చేసి అడవులకు వెళ్ళడం జరిగింది. అంటే దూర ప్రయాణాలకు వెళ్ళిపోయారు మంచి ఉద్దేశంతో, ధర్మానికి కట్టుబడి. ఇలాంటి సంఘటనలు వీళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలిసి వస్తుందంటారు మరి అది అటువంటి స్థాన గ్రహాలు ఏది చేసినా మంచిగా చేస్తాయి. మనం దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసుకుంటాం. రాముడు శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్ళటం మంచిదా చెడా? ఎట్ ద ఎండ్ గుడ్. కానీ ఆ మూమెంట్లో అనిపించవచ్చు కదా. అలానే ప్రతిదానికి మనకి ఏది చేసిన ఏలినాడు శని వచ్చినా, గురువు ఇంకొకటి వచ్చినా కానీ బిహైండ్ ఏదో మీనింగ్ ఉంటుంది. అందుకని మనకి సహనం, ఓకే, సహనో పరమధర్మ అని చెప్పేసి ఎక్కువగా బెస్ట్ ఏంటంటే వెయిట్ ఫర్ ద నేచర్ ఇస్తుంది మనకి. అప్పటిదాకా వెయిట్ చేయాలి. అన్నీ ఉగాది పచ్చళ్ళు 7 షడ్రుచులు అంటే అన్నీ బాగుండవు కదా, ఒకటి టేస్ట్ పడుతూ ఉండాలి కదా. స్వీట్ అంటే తెలవాలంటే బెటర్ అంటే ఏందో తెలుస్తేనే కదా. అలాగే సాల్ట్, తర్వాత మనకి పులుపు, ఇవన్నీ తెలుసుకుంటేనే కదా. చప్పనంటే ఎలా తెలుస్తుంది, ఏం తగలకపోతే కదా వచ్చేది. ఇది కూడా ఒక టేస్టే కదా. అందుకని అటు సైడ్ లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి, గ్రేట్గా ఉండాలంటే ఇటు సైడ్ అవమానాలు పడాల్సిందే. లేకుంటే కప్పు యొక్క విలువే ఉంటుందండి, విజేతలు అందరికి వస్తుంది అంటే ఉండదు కదా. అందుకని వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం టఫ్గా ఉంటుందని గమనించుకోవాలి. అయితే వీళ్ళకి పెళ్లి విషయంలో కానివ్వండి, తీర్థయాత్రలు తిరిగే విషయంలో కానివ్వండి, ఇంట్లో పిల్లలు పుట్టే యోగ్యత కూడా వీళ్ళకి రాసి వాళ్ళకి చాలా చక్కగా ఉంది. అందులోనూ 2వ జూన్ తర్వాత ఇంకా బాగుంటుంది వీళ్ళకి. మనస్సౌఖ్యం యశో వృద్ధి అని చెప్తారు. సౌభాగ్యం, ధనవ్యయం, ధర్మవ్యయం అంటే ధనాన్ని ధర్మబద్ధంగా ఖర్చు పెట్టడము, మనసంతా సౌఖ్యంగా ఉండటము, సౌభాగ్యంగా ఉండటము, ఆదాయం పెరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. రాహు 9వ స్థానంలో ఉన్నారు. అగైన్ ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. ప్రయాణాలు, ట్రావెల్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సపోర్టింగ్ సిస్టమ్ టయానికైతే అందదు. కొంచెం గమనించుకొని ప్రతి దానికి ఆల్టర్నేటివ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ప్లాన్ ఏ పెట్టుకున్నారా, ప్లాన్ బి కూడా పెట్టుకోండి. పర్టికులర్గా మీకున్న సబార్డినేట్స్ కానివ్వండి, మీకున్న టెక్నాలజీ కానివ్వండి, కార్లు కానీ ఏదైనా ఉంటే అది టయానికి ఉపయోగపడకుండా తద్వారా వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకునేటప్పుడే ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదంటే ఏదైనా ఆస్తి కొనాలనుకున్నప్పుడు ఆ టయానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ లేకపోతే వీళ్ళు టెన్షన్ పడతారు. కాబట్టి ఇన్ కేసు వాళ్ళు ఆఫ్ అయితే
ప్లాన్ బి పెట్టుకొని వెళ్తే చక్కగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సో టర్నింగ్ పాయింట్స్ అంటే ఏం మాట్లాడుకోవచ్చు ఈ సంవత్సరం వీళ్ళకి? ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ ఇది జరుగుతుందంటే ఎటువంటి విషయాలు అనుకోవచ్చు? గురువు 2కి వెళ్తున్నారండి. గురువు 2కి వెళ్ళిపోవటంతో వీళ్ళకి జూన్ తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి చాలామందికి. వివాహ యోగ్యం వస్తుంది, సంతాన యోగ్యం వస్తుంది, పదవి వస్తుంది, ధన ప్రవాహం వస్తుంది. అది టర్నింగ్ పాయింట్. గురువు వీళ్ళకి ఉండటం టర్నింగ్ పాయింట్. రాహు 9th ఉండటంతో ఫారిన్లో ఉన్నవాడు బాగా కలిసి వస్తుంది. విదేశాలు ఎలా అంటే సెకండ్ కేటగిరీ ఏంటంటే లాంగ్ ట్రావెల్ చేయాలి, ఫారిన్లో సెటిల్ అవ్వాలి, ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో ఈ గురువు అనుకూలంగా ఉన్నప్పుడే మనకి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అదే కరెక్ట్ టైం అంటారా? ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి జూన్ తర్వాత ఇన్వెస్ట్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. తర్వాత అగైన్ వీళ్ళకి ఖర్చులు ఎక్కువ చూపిస్తుందండి. మనం చూసుకున్నాం కదా, ఇంటెలిజెన్స్ చాలా అవసరం. ఎమోషనల్గా ఏది చేయకూడదు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని దగ్గర పెట్టుకొని నో సెంటిమెంట్స్. నాకు తెలిసిన ఎన్ఆర్ఐలు చాలామంది ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు తెలిసిన బంధువులకి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళు ఏదో ప్రాపర్టీ తీసుకొని వస్తారు. ఆ ప్రాపర్టీ వాళ్ళకి పాపం ఎక్కడో ఉంటుంది, ఆ రియల్ టైం తెలవదు, మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉన్నాయి కదా అని పంపించేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుని అయ్యో తెలిసిన వాళ్ళే మోసం చేశారు అనుకోవటం ఇవంతా చాలా జరుగుతుంటుంది. కాబట్టి అండి బీ వెరీ రేషనల్ అండి. మీ డబ్బులు మీదే, మీ బంధువులు ఎవరు రారు, మీ దుఃఖాలు మీయే. మనకి అనవసరంగా షో ఆఫ్కి పోయే బదులు చేసుకునే టైం కాదు ఇది. వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి రూపాయి పోతే తిరిగి రాదు. రెండోది రూపాయి పోయిన తర్వాత 2 విధాలు. అదే రూపాయి తిరిగి మనకి 10 రెట్లు ఎన్నిక వస్తుందా, లేదంటే ఆ రూపాయి అంతటితోనే వదిలేసుకోవటం అనేది చాలా ఆలోచించుకోవటం ఇంపార్టెంట్. ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా కలిసిపోతుంది గురుగారు? ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంటుంది, సంపదలు ఉంటుంది, సర్వజన పూజ్యం, అందరి నుంచి గౌరవింపబడుతూ ఉంటారు. ఇవంతా పాజిటివ్ సైడ్. అటు సైడ్ ఏముంటుందంటే పరవాసము, రోగాధిక్యము. అంటే ఉన్న ప్లేస్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదా ఎక్కువ టైము ప్రొఫెషన్కి సంబంధించి టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనేది గమనించుకోవాలి. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్యము, సంపద, సర్వజన పూజ్యము చక్కగా ఉంది. తర్వాత అగైన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళు చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టి దాని గురించి ఊర్లకు వెళ్ళటం, ట్రాన్స్ఫర్ అవ్వటం, అటు ఇటు ఎక్కువగా తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఇయర్ ఎండ్లో కొంచెం భయపడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కాబట్టి గమనించుకొని కొంచెం పేషెన్సీగా ఉండటం అవసరం. పునర్వసు వాళ్ళకి రాజ్యము అంటే ప్రమోషన్ వస్తుంది, ఫారిన్ రిలేటెడ్, అవుట్ స్టేషన్, దూరంగా ట్రావెల్స్ ఇవన్నీ చేస్తే కలిసి వస్తుంది. వీళ్ళకి ధన నష్టము ఎక్కువగా చూపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ రెండులో వీళ్ళు అనుకున్న పనుల్లో ఆటంకాలు ఆగిపోతుంది. అంతకుముందు ఏదైనా కనుక పనులు చేసి ఉంటే ఆ పని అక్కడితో ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మరణతుల్యం అంటారు. అంటే ఏంటి, వేరే విధంగా అనుకోకూడదు. ఈ టైంలో వాళ్ళు డ్రీమ్స్ కానివ్వండి, హోప్స్ అలాంటి ఏదైనా ఒక ప్లానింగ్ పెట్టుకోనంటే అవి అంతటితో ఆగిపోతాయి, ముందుకెళ్ళదు. ఇది కూడా ఈ రెండులో కేతు వల్ల ఒక ఆటంకాలు వచ్చి ముందుకెళ్తాయనేది గమనించుకోవాలి. సో ఈ ప్రకారంగా చూసుకుంటే అన్ని విషయాలు చాలా బాగుంది. పరవాసం అంటే అది బెస్ట్ అనుకోవాలి ఈ కాలమాన పరిస్థితులను బట్టి. హెల్త్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు పెడితే బాగుంటుంది. ఎవరిని పెడితే వాళ్ళని నమ్ముకుంటుంటే ఇంకా బాగుంటుందండి. సో ఎక్కువగా తీపే తగులుతుంది అంటారా, లేదంటే కలగలిపి అన్ని రుచులు తగులుతాయి అంటారా? ఇలా ఖచ్చితంగా మనకి పులుపు, కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి కాబట్టి. ఈ సంవత్సరం మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే మనకి యూనివర్సల్ ప్రాబ్లం ఉంది, ధనం వచ్చినట్టు అయిపోతుంది, చేతిలో నిలబట్టలేదు, స్టేబుల్గా ఉండట్లేదు, యూనివర్సల్ ప్రాబ్లం ఇది. మరి దీనికి సంబంధించి పరిహారాలు కూడా తెలియజేయండి. ఒకటి, మేము స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చాలా కొద్ది మందికి తెలుసండి. అది మేము చేస్తూ ఉన్నాం, మంచి రిజల్ట్ వస్తుంది. కొత్తగా ఇన్కమ్ సోర్సెస్ కావాలి అనుకుంటే. రెండోది కుబేర పాశుపత అభిషేకం చేయించుకోవాలి. శనికి సంపూర్ణ శాంతి పూజలు, ఎందుకంటే శని ఉండటం వల్ల వర్క్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు రాహు విత్ మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే చాలామందికి ఈ టైంలో ఎన్ఆర్ఐలకి ఈ గ్రీన్ కార్డులు, H1B వీసాలు ఎక్కువ టైం వచ్చేసింది వాళ్ళకి. మార్చిలోనే ఎప్పుడో ఉంటుంది ఆ లక్కీ డ్రాలం అంతా. చాలామందికి లాస్ట్ ఇయర్ కూడా నేను దాదాపు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ వచ్చినాయండి. నా అదృష్టమో వాళ్ళ అదృష్టమో తెలియదు కానివ్వండి. అందుకని 1 year నుంచి ఇప్పుడు చాలామంది నా క్లయింట్స్ ముహూర్తాలు పెట్టుకోవటం, జాబులో ఇబ్బంది పడుతున్నామండి. మొన్న కూడా వేరే వాళ్ళు ఫోన్ చేసి ఆ గ్రీన్ కార్డుకి ఆ ఫామ్ ఒకటి ఫిల్ చేయాలి, లీగల్ ప్రొసీజర్స్ ఉంటుంది, ఆ ముహూర్తాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళంతా మంచి టైం. వాళ్ళంతా కూడా
రాహు విత్ మన్యు పవర్ఫుల్ కాంబినేషన్. చాలా మందికి ఐడియా ఉండదు. మనకు రాహు స్ట్రాంగ్గా ఉంటే ఫారిన్లో స్టేస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. విత్ మన్యు యాడ్ కనుక చేసుకుంటే కార్యజయం వచ్చేస్తుంది. ఈ కాంబినేషన్తో చేసిన వాళ్ళందరికీ దాదాపు వీసాలు, గ్రీన్ కార్డులు, తర్వాత జాబ్ ఆగిపోయిన వాళ్ళందరికీ అవి వచ్చినాయండి. అవన్నీ చక్కగా చేయించుకోండి. ఇంకా ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఏదైనా కనుక సపరేట్గా ఇల్లు ఒక్క సమస్య ఉండుంటే ఎక్కువ బాధపడద్దండి. ఎందుకంటే మనకి మహర్షులు ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయండి. అది తెలుసుకొని పూజలు చెప్పుకుంటే అయిపోతుంది. అంటే వెరీ సింపుల్. దానికి ఏం లేదు. అది ఏంటి, దాని డెప్త్ ఏంటంటే మనకి ఆస్ట్రాలజీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కడైనా కనుక్కుంటే ఒక్క నిమిషం ఎవరైనా కనుక బాధ పడకూడదు. ఇన్ కేస్ ఎవరైనా పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా కన్సల్టేషన్ తీసుకొని హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకొని దేని వల్ల రూట్ కాజ్ తెలుసుకొని దానికి సంబంధించిన తగు పరిష్కారాలు చేసుకుంటూ ఉంటే సొల్యూషన్ చాలా సింపుల్. జీవితం 10 రెట్లు ముందుకెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం వీళ్ళకి విశేషంగా కలిసి రావాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని చెప్పి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.